ఆకాశ మహాకాశలో మనం ఆరాధించే దేవుడు ఆసీనుడైన వాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ తట్టు నీ వైపు నేను కన్నులెత్తి చూస్తూ ఉన్నాను. ఒక దాసుని కన్నులు యజమాని చేతిని ఏ విధంగా అయితే చూస్తూ ఉంటుందో, ఒక దాసురాలి యొక్క కన్నులు ఎప్పుడైతే తన యజమానురాలి చేతి తట్టు చూస్తూ ఉంటుందో, ఆ విధంగా దేవుడైన యెహోవా మమ్మను కరుణించేంత వరకు మా కన్నులు ఆయన తట్టే చూస్తూ ఉంటుంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. నువ్వు కరుణించేంత వరకు, నీ అనుగ్రహం ఇచ్చేంత వరకు, నువ్వు దయ చూపేంత వరకు మా కన్నులు నిన్నే చూస్తుంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఆకాశం మహాకాశములో నివసించే దేవుడు. మనం కన్నులెత్తి ఆయన వైపు చూడాలి. ఆయన మనల్ని కరుణించేంత వరకు, ఆయన మన ఎడల దయ చూపేంత వరకు, ఆయన మన ఎడల కృప చూపేంత వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనం చదువుతూ వస్తాం. అశాశ్వతమైన వాటిని చూసి నష్టపోయిన వాళ్ళ చరిత్ర మనకు బైబిల్లో పలు సందర్భాల్లో కనబడుతుంది. అబ్రహాము, లోతు ఇద్దరు కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు. అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిలిచింది అబ్రహాముని, వాగ్దానం చేసింది అబ్రహాముకి. కానీ అబ్రహాముతో పాటు వచ్చాడు కనుక మల్లెపూలు కడతారు కదండి, దారం. ఆ దారంలో కూడా సువాసన ఉంటుంది. దారంలో ఏం లేకపోయినా మల్లెపూల సువాసన ఉంటుంది. ఆ మల్లెపూలతో కలిసిన ఆ దారంలో కూడా ఆ సువాసన మనం చూస్తాం. ఈ దారానికి ఎలా వచ్చింది సువాసన అంటే, ఆ పుష్పాన్ని బట్టి దీనికి సువాసన వచ్చింది. అబ్రహామును బట్టి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆశీర్వదించబడిన అనుభవంలో సాగిపోతుండగా దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడం మొదలెడితే, ఒక వ్యక్తిని దేవుడు దీవించడం ప్రారంభిస్తే అది ఆగదండి, సాగిపోతూనే ఉంటుంది. ఆమె చెప్పండి అది గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మహా అభివృద్ధి. ఎంత అభివృద్ధి అంటే, అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగిందంట వాళ్ళకి. ఇద్దరు కలిసి నివసించలేనంత. అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి గొడవలు ఏర్పడింది. అప్పుడు అబ్రహాము పిలిచి లోతుని అంటాడు, మనం బంధువులం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎవరండి? మనం అందరూ బంధువులం. ఆత్మీయంగా మనం అందరూ బంధువులం. ఏ బంధువులం అంటే ఆత్మ సంబంధమైన బంధువులు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. బంధువులు పోట్లాడుకోవచ్చా? ఏంటండి, చిన్నదానికి పెద్దదానికి యుద్ధాలు చేయవచ్చా? అబ్రహాం అంటున్నాడు, మన బంధువులు మన యుద్ధాలు జగడమాడకూడదు. మనం పోట్లాడుకుంటుంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏమనుకుంటారు, ఈ కనానీయులు ఏమనుకుంటారు మనల్ని చూసి. కనుక నీవు తూర్పుకి వెళ్తే నేను పడమర దిక్కుకి వెళ్తాను, నీవు ఉత్తర దిక్కుకి వెళ్తే నేను దక్షిణ దిక్కుకి వెళ్తాను. కొంచెం మనం దూరంగా ఉందాం. కలిసి ఉండి పోట్లాడడం కన్నా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉందామని ఆలోచన చెప్పినప్పుడు లోతు ఏమనాలి? బాబు, ఏం మాట మాట్లాడుతున్నావు? నేను ఈరోజు నాకు ఏదైనా కలిగి ఉందంటే అది నిన్ను బట్టే కదా. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అనుకో, అది నీ వల్లే కదా. కాబట్టి ఎవరో పనివాళ్ళు పోట్లాడుకుంటున్నారని మనం విడిపోవడం న్యాయమేనా అని మాట్లాడాలి. లేదా సరే, అబ్రహాం ఇచ్చిన ఆలోచన మంచిదంటే, చెప్పు బాబు, నీతో పాటే కదా నేను వచ్చాను, నాకు సొంత చిత్తం ఏముంటుంది, సొంత ఆలోచన ఏముంటుంది, నీవేం చెప్తావో దాన్ని చేస్తాను నాయన అని అనాలి. ఆయన చెప్పక మునుపు వెళ్ళి ఒక స్థలం మెరకగా ఉన్న స్థలం ఎక్కి ఆ మెరక మీద నుండి నిలబడి చూస్తే సొదొమ గొమొర పట్టణం చాలా పచ్చగా ఆయన కంటికి కనిపించింది. నీరు పారే ప్రదేశం, సస్యశ్యామలంగా కనిపించింది. ఏదేను తోటలాగా తనకు అనిపించిందండి. వెంటనే, బాబాయ్, నేను ఈ స్థలాన్ని కోరుకుంటా. ప్రైజ్ లార్డ్. బాబాయ్, ఇదైతే నాకు బాగుంటుంది, ఇక్కడ నీళ్లు ఉంది, ఇక్కడ పట్టణం ఉంది, ఇక్కడ వసతులు ఉన్నాయి, నేను సొదొమ గొమొర పట్టణం వైపు వెళతానని కన్నులెత్తి ఆయన సొదొమ గొమొర పట్టణాన్ని చూసి అటువైపు వెళ్ళిపోయాడు. అబ్రహాము నిలిచి చూస్తున్నాడండి. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా, నువ్వు కన్నులెత్తి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కును చూడు. నీవు చూస్తున్న ఈ ప్రదేశం అంతటిని నీకు, నీ సంతానానికి నేను దయచేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అశాశ్వతమైన సిరి, అశాశ్వతమైన సంపద చూసుకొని లోతు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ లోతు చూస్తూ వెళ్ళాడు కదండి, ఆ పట్టణం ఇప్పుడు పూర్తిగా లేదు. ఆ సొదొమ గొమొర పట్టణం పూర్తిగా అగ్ని చేత కాల్చబడిపోయి, ఇప్పుడు ఆ స్థలంలో మృత సముద్రం అనే ఒక సముద్రం ఉంటుంది. అక్కడ ఏ జీవరాశులు ఉండదండి ఆ సముద్రంలో. ఎందుకంటే పూర్తిగా తగలబడిపోయింది ఆ పట్టణం. కారణం ఏంటంటే అశాశ్వతమైన సమృద్ధి వైపు కన్నులెత్తి చూసి వెళ్ళడండి. కొంతకాలానికి మంద లేదు,
కొంతకాలానికి కాపర్లు లేరు. ఊరి గవిని అయితే కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితి. నీతి కలిగిన తన మనసు నొప్పించబడుతూ వచ్చింది. మనసుకు నెమ్మది లేదు, మనసుకు ప్రశాంతత లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకొని క్షణక్షణం భయంతో బ్రతకవలసిన పరిస్థితి. ఏ పద్ధతులు పిల్లల్లోకి వస్తుందో, ఏ పద్ధతులు నేర్చుకుంటారో ఆ తల్లి అనుక్షణం ప్రతిక్షణం ఆడపిల్లలు ఇద్దరిని కాపాడుకోలేకపోతుంది. ఎందుకంటే బయట గుమ్మం దాటి బయటికి వెళ్తే నీచమైన పద్ధతులు, నీచమైన కార్యక్రమాలు, వరసవాయలేని పద్ధతులు. ఆలోచించాలండి, ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి? ఈ దుర్గతి పట్టడానికి గల కారణాలు ఏంటి? ఆ చెడిపోయిన మనుషుల మధ్యలో మగ్గిపోవడానికి కారణాలు ఏంటి? తన మనసును నొప్పించుకొని, మనసు నొప్పించబడుతూ అక్కడే బ్రతకడానికి గల కారణాలు అంటే మన కన్ను చూడవలసిన దేవుని చూడకపోగా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం అయితే దేవుని తట్టు కన్నులెత్తి చూశాడు. అబ్రహాం అంటాడు, నాన్న నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నువ్వు ఉత్తరకి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తానంటే దేవుడు అంటాడు, నీవెవడురా బాబు ఆయనకి చెప్పడానికి? వాడెవడు కోరుకోవడానికి? తూర్పైన నీకే, పడమట దిక్కైన నీకే, ఉత్తర దిక్కైన నీకే, దక్షిణ దిక్కైన నీకే, సమస్తం నేను నీకు ఇవ్వబోతున్నా. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, మన కన్నులు భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడాలి. ఒక దాసుని కన్నులు ఏ విధంగా యజమానుని వైపే చూస్తుంటుందో, ఆయన చేతి వైపే ఏ విధంగా అయితే చూస్తుంటుందో, అలా దేవుడు కరుణించేంత వరకు మనం ఆయన వైపే చూస్తుండాలి. బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తూ వస్తాం. యేసు ప్రభు తొందర చేశాడు, అద్దరికి వెళ్ళండి అని వాళ్ళని తొందర చేశారు. సో వాళ్ళు బయలుదేరి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచారండి. అందరూ భోజనం చేశారు. శిష్యుల్ని త్వరపెట్టి అద్దరికి వెళ్ళమని పంపించారు. యేసు ప్రభు ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థనలో ఒక అంచనా ప్రకారం ఇంచుమించు ఒక 7-8 గంటల సేపు యేసయ్య ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం యేసయ్యకి లేదు. ఆయన 7-8 గంటల సేపు ప్రార్థన చేసుకుంటే మరి నా బోటు వాడు ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలి, మీ బోటు వాడు ఎంతసేపు ప్రార్థన చేయాలి చెప్పు. ఆయన ప్రార్థన చేసుకోవాల్సిన, ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనకు మాదిరి చూపడానికి కోసం ఆయనే కొండెక్కి ప్రార్థన చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచారండి. పెద్ద అద్భుతం. 12 గంపలు మిగిలింది. యేసుప్రభు ముక్కలన్నీ పోగు చేసి ఏరి ఏ ఫ్రిడ్జ్లో దాచాలి అని ఆలోచించలేదండి. అన్నీ వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయన ప్రభుత్వం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. శిష్యుల్ని అద్దరికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని వెళ్ళమని చెప్తే, మనల్ని వెళ్ళమని ఆయన మనల్ని పంపిస్తే తప్పక ఆ గమ్యానికి ఆయనే చేరుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన పంపిస్తే ఖచ్చితంగా అద్దరికి చేరుస్తాడు. అధైర్యపడవలసిన అవసరమే లేదు. వీళ్ళు వెళుతుండగా సడన్గా సముద్రంలో పెద్ద తుఫాను, గాలి, చాలా కష్టపడిపోతున్నారు. వాళ్ళు కష్టపడుచుండగా యేసయ్య అక్కడి నుండి చూశాడు. నీవెక్కడ కష్టపడుతున్నా ప్రభు నేను చూస్తూ ఉన్నాడు. నీవే ఆయన వైపు చూడలేకపోతున్నావు కానండి, ఆయన కళ్ళు మాత్రం నేను చూస్తూనే ఉందండి. ఆయన కళ్ళు నేను చూస్తూనే ఉంది. ఆయన దృష్టి నీ మీద ప్రభు నిలిపాడు. ఇక వాళ్ళ వల్ల కాలేదండి. వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడు 4వ జామాన యేసుక్రీస్తు వారి నీళ్ల మీద నడుచుకుంటూ దగ్గరికి వస్తుంటే, భయంలో ఉన్నవాడికి మంచి చెప్పాలన్నా వాడు చెడుగానే తీసుకుంటాడు. అర్థమైందండి. జ్వరం వచ్చి అల్లాడిపోతున్నాడు అనుకోండి, వాడికి నిమ్మకాయ రసం ఇచ్చినా కూడా వద్దంటాడు. ఎందుకంటే ఏదో ఏముందో మరి ఆ నిమ్మకాయ రసం అనుకుంటారు. భయపడే మనిషి. సాక్షాత్తు దేవుడు నీళ్ల మీద నడిచి వస్తుంటే కొందరు దయ్యమని భూతమని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు భయపడవద్దు, నేనే మీ ప్రభుని అని ప్రభు చెప్పారు. వెంటనే పేతురు అంటాడు, నీవే అయితే నీ ఎద్దుకు వచ్చినట్లు, నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చినట్లు నాకు సెలమిమ్మని దేవుని అడిగినప్పుడు ప్రభు రమ్మని పిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరు తెలుసండి? నేనే చేయాలి, నేనే ఉండాలని కోరుకోడు. నేనే అద్భుతాలు చేయాలి, మీరు చూస్తూ ఉండాలని కోరుకోడు. ఆయన నేను అద్భుతాలు చేస్తాను, నాకంటే గొప్ప అద్భుతాలు మీరు చేయాలి. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా.